సమాజ సేవకులు ఆల్సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అబ్దుల్లా పుట్టినరోజు వేడుకలను సాదాసీదాగా జరుపుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనాథలు, పేదల మధ్య గడుపుతూ వారికి కావలసిన వస్తువులను సమకూర్చి వాటిని వారికి అందజేయడంలో తన సంతోషాన్ని వెతుక్కున్నారు. అబ్దుల్లా తన పుట్టినరోజు సందర్భంగా ధవళేశ్వరంలోని పలుకు డఫ్ అండ్ డమ్ ఆశ్రమానికి ఒక ఇన్వర్టర్ బ్యాటరీతో పాటు అక్కడి విద్యార్థులకు కావలసిన పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ అందజేశారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు గ్రామం మురళీకొండపై ఉన్న రూత్ ఓల్డేజ్ హోమ్ చేరుకుని అక్కడి వృద్ధులకు అన్నదానం చేశారు. అలాగే సెంట్రల్ జైల్ రోడ్లో ఉన్న గౌతమి జీవకారుణ్య ఆశ్రమానికి చేరుకొని అక్కడి వృద్ధులు సుమారు 200 మందికి బట్టలు పంపిణీ చేయడంతో పాటు అన్నదానం కూడా చేశారు. అనంతరం అబ్దుల్లా మాట్లాడుతూ తన పుట్టినరోజును ఇలా అనాథలు, వృద్ధుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. వారికి అన్నదానం చేయడం, అలాగే వృద్ధులకు బట్టలు పంపిణీ, అనాథ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఏటా తన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం తాను పరిపాటిగా పెట్టుకున్నానని, ప్రతి ఏటా ఇలానే సేవా కార్యక్రమాలు చేస్తుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లా స్నేహితులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకి నేను, నా మిత్రులు, నా తమ్ముళ్ళు అందరితో కలిపి ఇలాగా అనాథ పిల్లలకి, డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి, పేదవాళ్ళకి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఈరోజు పలుకు అనే ఒక ఆశ్రమానికి వచ్చాము. ఇక్కడ పిల్లలకి బుక్స్ని, ఇన్వర్టర్ అవసరం ఉంటే అది ఇవ్వడం జరిగింది. అందరూ కలిసి దీన్ని సక్సెస్ఫుల్ చేశారు. థ్యాంక్ యూ.